హాయ్ అండి. వైజాగ్ ఎండలకి ఈ మాత్రం ఉండాలి స్టైల్ అనుకున్న పర్లేదు కానీ కేర్ ఇంపార్టెంట్. వన్ డే వైజాగ్ లో ఉన్నామని అప్పుడెప్పుడో చెప్పాను కదా. ఆ వీడియోలో కైలాసగిరి వెళ్ళండి చాలా బాగుంటుందని కామెంట్స్ చేశారు. ఆర్కే బీచ్ నుంచి కైలాసగిరి వరకు పర్ హెడ్ 20 రూపీస్ తీసుకుంటాను అని ఆటో అతను అన్నారు. అతను చెప్పడంలో మేము వినడంలో ఎక్కడ తప్పు జరిగిందో తెలియదు. ప్రైస్ కి కొండ మీద వరకు తీసుకెళ్లరేమో మా ఫ్రెండ్స్ అయితే ఆటో అతనితో గొడవ పెట్టేసుకున్నారు. మొత్తానికి అక్కడ నుంచి బస్ లో పై వరకు వెళ్ళాము. ఇక్కడ ఇన్ని షిప్లు ఎందుకు ఉన్నాయో అర్థం కాలేదు. మీకు తెలిస్తే కామెంట్ లో చెప్పండి. చాలా మూవీస్ లో చూసాను కైలాసగిరి ఎప్పుడు వెళ్దాం అనుకునే దాన్ని. ఫైనల్లీ ఇప్పుడైతే కుదిరింది. మా ఆడవాళ్ళందరికీ ఉన్న ఒక హ్యాబిట్ ఏంటంటే అక్కడ కొనాలి అని లేకపోయినా చూసేస్తాం. ఇక్కడైతే బ్యాగ్స్ భలే క్యూట్ గా ఉన్నాయి. ఈ జూట్ బ్యాగ్ అయితే బాగా నచ్చింది. ప్రైస్ చూస్తే బ్రాండెడ్ వచ్చేస్తుంది అనిపించింది, అందుకనే తీసుకోలేదు. మేము వెళ్ళింది మార్చ్ లో అయినా చాలా వేడిగా అనిపించింది. విపరీతంగా ఉన్నాయి ఎండలైతే. కైలాసగిరి డే టైమ్ లో కంటే ఈవినింగ్ టైమ్ లో ఇంకా బాగుంటుంది అనిపించింది. మళ్ళీ ఎప్పుడు వస్తామో తెలియదు, అందుకని ఎండ కూడా పట్టించుకోలేదు. ఇంకా చక్కగా తిరిగేసాం. మీరు ఎప్పుడైనా కైలాసగిరి ఈవినింగ్ టైమ్ లో వచ్చారా? మాకైతే ఈ ఎండలకి చుక్కలు కనిపించాయి. ఇక్కడ శివపార్వతులు మాత్రం చాలా బాగున్నారు. తను నా ఫ్రెండ్స్ అనాలి. ఇంట్లో ఉంటే బయట గురించి అస్సలు ఆలోచించదు, అదే బయటకు వస్తే ఇంట్లో వాళ్ళ గురించి అస్సలు పట్టించుకోదు. దీని తర్వాత కైలాసగిరిలో ఇంకో ప్లేస్ కి అయితే వెళ్ళాము. అదేంటో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. బై బాయ్.